అక్రమంగా కట్టుకున్న ఇళ్ళనే కూలుస్తున్నాం, ఎక్కడా ఎవరికి అన్యాయం జరగడం లేదంటున్నారు ఆఫీసర్లు. పేదోళ్ళ ఇళ్లను కూలుస్తారా, ఇది ఎక్కడి న్యాయం అంటున్నారు ప్రతిపక్ష లీడర్లు. చెరువుల్ని నదుల్ని రక్షించడం తప్ప అంటోంది ప్రభుత్వం, అందుకు మా ఇల్లే కూల్చాలా అంటున్నారు జనం. ఇట్లా నడుస్తుంది సిటీలో హైడ్రా పంచాయతీ. మధ్యలో కారు పార్టీ వాళ్ళ ఎంట్రీతో రాజకీయం వేడెక్కుతుంది. లీడర్ల మాటల యుద్ధం జోరుగా నడుస్తుంది. శనివారం ఆఫీస్ కాడికి పిలుచుకొని మాట్లాడిండ్రు, ఆయితారం ఇండ్ల కాడికి పోయిండ్రు. పేదోళ్ళ ఇండ్లు ఊల కొడితే ఊకునేది లేదన్నారు కదా కారు పార్టీ వాళ్ళు. ఆగో అందుకే ఇట్లా పట్నంలో మూసి నది ఒడ్డు పోంచి ఉన్న వాడలల్లా తిరిగిండ్రు. ఇండ్లు ఊలుతాయేమోనని బుగులు పడుతున్న పబ్లిక్ ను కలిసి మాట ముచ్చట చేసిండ్రు. కారు పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అంతా కలిసిపోయి ఏం పికర్ చేయకుండ్రి అన్నట్టు ధైర్యం చెప్పిండ్రు. ఇక ఎవరికి చెప్పుకోవాలి అన్నట్టు ఎదురు చూస్తాన్న పబ్లిక్ కారు పార్టీ వాళ్ళకు గట్టిగానే చెప్పుకున్నారు ఆపతి. ఇక మాట ముచ్చట అంతా ఒడిసినాక సర్కారు వాళ్ళ మీద గట్టిగానే దుబ్బెత్తి పోసిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇక చూడర్రి ఏమన్నాడో. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచం లాగా గోడగా మేము ఎమ్మెల్యేలం అందరం వచ్చి మీకు నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలుబుచ్చుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని 3 ఆత్మహత్య చేసుకున్నారు, 3 ప్రాణాలు పోయినాయి ఇప్పటికే. ఇంకెవరు చనిపోవద్దు దయచేసి. అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి. వీఆర్ ఆల్ విత్ యూ. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు కూడా లేచి కూకుండ్రు. ఎట్లా పడితే అట్లా పబ్లిక్ ఇండ్లు కూలుస్తామంటే అస్సలు ఊకునేది లేదన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి బండి సారు. పొక్కులే ఇండ్లకు అడ్డం పోతాం అన్నట్టు గరం అయిండు. ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు గిట్లుంటే చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు ఇంకో తీరుగున్నాయి. కావాల్సుకొని కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు బొబ్బ చేస్తాండ్రు. నోటీసులు ఇయ్యనోళ్లను కూడా ఇండ్లు కూలుస్తారని భయపెడతాండ్రు అన్నట్టు దుబ్బెత్తి పోస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ అయితే గట్టిగానే గరం అయిండు. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట హరీష్ రావు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడేమో శవాల మీద పేలాలు ఏరుకునే పని. అప్పుడు ఈటీల రాజేంద్ర కూడా మినిస్టర్ కదా ఆ క్యాబినెట్లో, అప్పుడు తెలియదు ఆయనకి. ఇప్పుడు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల్ని భయప్రాంతులు చేయాలి, ప్రజల్ని మరి పానిక్ చేయాలి. ప్రజల ద్వారా ముఖ్యమంత్రి గారి వాళ్ళ సొంత కార్యకర్తల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీద మరి శాపనార్థాలు పెట్టుడు, మరి ఆ ముఖ్యమంత్రి గారి మీద అనరాని ఉచ్చరించని మాటలు మాట్లాడు, ముఖ్యమంత్రి గారి మీద మరి వారి కుటుంబం మీద తిట్టడము, ఇవన్నీ మాకు బాధ కలుగుతాం. ఇక పేదోళ్ళ ఇండ్ల జోలికి పోవద్దని ముందే చెప్పినా అయినకుండా పోయిండ్రు. అట్లా చేయొద్దు కదా అన్నట్టు సొంత పార్టీ మీదనే జర్ర నారాజయిండు సారు. సీఎం సారుకు చెప్తా అన్నట్టు మాట్లాడిండు. అటు మంత్రి శ్రీధర్ బాబు సారు కూడా మైకుల ముంగటికొచ్చి ఎగస్ పార్టీ వాళ్ళను సాపిచ్చిండు. పబ్లిక్ ఎవ్వరు రంది పడవద్దు అన్నట్టు చెప్పుకొచ్చిండు. చాలా మంది పేదవారు తెలుసో తెలియక అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటే వారికి డబుల్ బెడ్రూమ్ల ఇల్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పి వారికి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పేదవాడికి సంబంధించిన సమస్య ఉందో, వారికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉందో వారందరినీ కూడా కడుపులో పెట్టుకొని ఈ ప్రభుత్వం వారందరినీ కూడా బిడ్డలా తప్పకుండా చూసుకుంటుందని మేము వారందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఇంకో దిక్కు మూసి ఒడ్డు పోంటి కూలగొట్టే ఇండ్లెన్ని అని ఆఫీసర్లు సర్వే చేస్తూనే ఉన్నారు. వాడల పోంటి ఆఫీసర్లు తిరుగుతా అంటే పబ్లిక్ పర్షాన్ అవుతున్నారు. ఎవరింటికి పెయింట్ రుద్దిపోతారోనని బిక్కుమంటున్నారు అట. అంత చూస్తా అంటే రోజు రోజుకు లొల్లి ఇంత పెద్దగానే అవుతాంది. అటు కోర్టుల కేసులు కూడా అవుతున్నాయి. మరి సర్కారు వాళ్ళు ఏం చేస్తారో, పంచాయతీ ఎంత దాకపోతుందో అనుకుంటారు ఇప్పుడు అందరూ.